ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట కూడి వచ్చిన సభ్యులందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త మా తండ్రి, గడిచిన ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో కృప చూపించారు, ఆదరించారు. గడిచిన ఈ నెల, గడిచిన ఈ సంవత్సరం అంతయు కూడాను అయ్యా మీ మహాకృపలో భద్రపరిచి ఇంతవరకు క్షేమకరంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయా సంఘమంతా కూడాను కూడుకొని మిమ్మల్ని ఘనపరుచుకోవటం, స్తుతించుకోవటం ఆనవాయితీగా వస్తుంది తండ్రి. అలాగేనైనా ఈరోజు కూడాను ఈ నెలకి చివరి రోజు, అలాగే ఈ సంవత్సరానికి చివరి రోజునైనా అయా ఇంతవరకు మీరు చూపిన ఆదరణ బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. అయా మరి ముఖ్యంగా ఈ కూడికలో అల్పునైనా నేను మాట్లాడుచున్న కృప చూపించండి, జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగో నేను వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, గద్దించండి. ఇదిగో నేను సహోదరులు అందించిన హెచ్చరిక మాటలను బట్టి అయ్యా మరి ముఖ్యంగా మేమందరము కూడా ఎంతగానో హెచ్చరించబడి ఉన్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే స్థితిని మాకు దయచేయమని, సమస్తం ద్వారా మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మంచిది. మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలనుకుంటున్న మనము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆ లెక్క చూసుకుంటున్నప్పుడు ఏంటి మన జీవితం అనేది మనం చూసుకుంటూ ఉంటే గనక దాన్ని చూస్తూ కొన్ని విషయాలు నేను కూడా హెచ్చరిక చేస్తూ ముందుకు వెళ్తాను. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? చదువు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం తప్ప నేను ఏమైనా చేయగలనా ఇంకా అని కీర్తనకారుడు ప్రశ్నించుకుంటూ ఉంటే, ఈ ప్రశ్నని ఇప్పుడు మనందరము కూడాను ఈ చివరి రోజున, ఈ చివరి క్షణాలలో లెక్క చూసుకోవాలి అనే మైండ్ సెట్ ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు మనం కూడా లెక్క చూసుకుందాం. ఇక్కడ మాట్లాడుతున్న మాట, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ కూడాను నేను ఏమి చెల్లించగలను? ఇప్పుడు లెక్క చూసుకుందాం. ఈ 2023 అంతా కూడాను ఆయన ఎన్ని ఉపకారాలు చేసుంటాడు, ఎంతగా కాచి కాపాడు ఉంటాడు, ఎంత ఆరోగ్యం దయచేసి ఉంటాడు, ఎంత క్షేమకరమైన జీవితాన్ని దయచేసి ఉంటాడు. అయితే ఇవన్నీ ఒక్కసారి నువ్వు లెక్క చూసుకోగలిగితే ఏమిస్తున్నావు నువ్వు ఆయనకి? ఏమివ్వగలను నేను ఆయనకి? ఆ మహా ఉపకారానికి నేనేమి చేయగలను అసలు? అయితే ఆన్సర్ ఏం చెప్పాడు ఆయన? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని కదా. ఇప్పుడు ఒక ప్రశ్న ఇక్కడ, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని అంటే ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు, రెండు గుంపులుగా చూసుకుందాం. రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నాము, రక్షణ పొందని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయ్యా రక్షణ పొందని వాళ్ళు, మరి ఈ సంవత్సరం అంతా కూడాను దేవుడు నిన్ను కాచి కాపాడాడు కదా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా, మంచి చదువు ఇచ్చాడు కదా, మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, మంచి కాపుదల ఇచ్చాడు కదా. మరి ఇంకా రక్షణ పొందటానికి ఏంటి నీకు? ఇంకా బాప్తిసం పొందటానికి ఏంటి నీకు తడువులాట? ఇంకా ఏమి చేయాలి నీకు? నీ కళ్ళ ముందే అనేక మంది 2024 చూడకుండా వెళ్ళిపోయారు కదా. 2024 ప్రవేశిస్తున్నా నువ్వు నేను, అమ్మ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత కాచి కాపాడాడు, దేవునికి స్తోత్రం అని గొప్పగా చెప్పుకుంటున్నాము కదా. అయితే లెక్క చూసుకున్నావా? ఆయన నిన్ను 2023 అంతా కూడాను ఎన్నిసార్లు కాపాడాడో లెక్క చూసుకున్నావా? ఆ లెక్కకి నీ సమాధానం ఏంటి? రక్షణ పొందావా? బాప్తిసం పొందావా? మారు మనసు పొందావా? దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉండి ఆ సిద్ధమైనటువంటి ఆ నిర్ణయముతో 2024లో ప్రవేశించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ఈరోజు చివరి రోజు అయితే మన జీవితానికి, ఒకవేళ ఆయన ప్రశ్నిస్తే, ఎరా నీకు 2023 దాకా టైం ఇచ్చాను కదా, మరి నువ్వు రక్షణ పొందావా అని ఆయన ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? రక్షణ పొందిన వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? కాబట్టి లెక్క చూసుకోవాల్సిన సమయము. సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడమే కాదు, చివరి సంవత్సరాన్ని లెక్క చూసుకోవాల్సిన బాధ్యత మనకి గుర్తు చేశాడు దేవుడి రాత్రికాల సమయం.
మరి ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణలో ప్రయాణిస్తున్న వాళ్ళు, మన పరిస్థితి ఏంటి? ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు ఈ సంవత్సరంలో? ఎన్నిసార్లు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకలేదు ఈ సంవత్సరంలో? ఎన్నిసార్లు దేవుని చేయి విడిచిపెట్టి దూరంగా పారిపోలేదు ఈ సంవత్సరంలో? అన్నిసార్లు కూడాను ఆయన మరలా నీ చెయ్యి పట్టుకొచ్చి, నువ్వు విడిచి పారిపోతున్నా సరే ఆయనే వచ్చి మరి పట్టుకొని నిన్ను మరలా లాక్కొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు కదా. నిన్ను ప్రేమించి ఇదిగో నూతన సంవత్సరము అనే దయా కిరీటాన్ని నీకు ధరింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. మరి మన బాధ్యత ఏమిటి? మన నిర్ణయం ఏమిటి? మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాం ఈ రాత్రికాల సమయమున? లెక్క చూసుకున్నావా నువ్వు చేసిన పనులకి? బాప్తిస్మం పొందిన వాళ్ళు కదా. సో ఈ మాటలు మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళదాం. కాబట్టి ఇంకొకసారి చదువు 16-12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రార్థన చేయటం మాత్రమే అని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇది 12వ వచనం చూసాం కదా. 1వ వచనం నుంచి 8వ వచనం దాకా చూద్దాం. ఎందుకు ఈ కీర్తనాకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, అది మన జీవితాలకు ఏమైనా, ఈ 2023కి ఏమైనా, ఈ చివరి రోజున లెక్క చూసుకుంటున్న మనకి ఏమైనా ఉపయోగపడుతుందేమో కొద్దిగా ఆలోచిద్దాం వాక్యాన్ని కదా. ఇప్పుడు 1వ వచనం నుంచి చదవండి. యెహోవా ఒక్క నిమిషం ఆగు. మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించాడు. ఇప్పుడు ఈ మాట తర్వాత 12వ వచనం పెట్టుకుంటే యెహోవా చేసిన ఉపకారములకు ఏమి చెల్లించగలను అని అర్థమవుతుంది మనకి. యెహోవా నేను ఎన్నోసార్లు మొరపెట్టాను దేవునికి, ఆయన నా మొర విన్నాడు. 2023లో నీకు అనేక సమస్యలు వచ్చినాయి, నాకు అనేక సమస్యలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి, ఉద్యోగంలో వచ్చినాయి, జీవితంలో వచ్చినాయి, కుటుంబంలో వచ్చినాయి, ఆరోగ్యపరంగా వచ్చినాయి. ఎన్నిసార్లు మొరపెట్టుంటావు నువ్వు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటావు? నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేశాడు కదా. ఇప్పుడు లెక్క చూసుకోవా? మరి లెక్క చూసుకోవా కదా. మళ్ళీ చదువు 1వ వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా, కీర్తనాకారుడు చెబుతున్నాడు ఆయన నా మొర ఆలకించాడు. ఎస్, అందుకనే నా డెసిషన్ ఏం తీసుకున్నాను తెలుసా? నేను ఆయన్ని ప్రేమించాలి, నేను ఆయన్ని హత్తుకోవాలి, నేను ఆయన సన్నిధానంలో జీవించాలి. ఇది నా నిర్ణయం. ఎందుకు? ఆయన నా మొర ఆలకించి నన్ను కాపాడాడు కాబట్టి. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఇదే హెచ్చరిక. 2023లో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుంటావో నీ సమస్య వచ్చినప్పుడు, ఎన్నిసార్లు ఆయన నీ మొర ఆలకించి నీకు సహాయం చేసి లేవనెత్తాడో ఒక్కసారి లెక్క చూసుకో. కాబట్టి ఇదిగో ఈ కీర్తనాకారులాగా నువ్వు కూడా ఎస్ నా దేవుని సన్నిధానంలో నేను ఆయన్ని ప్రేమించాలి అనే నిర్ణయానికి రాగలుగుతున్నావా? బాప్తిస్మం పొందని వాళ్ళు ఇదిగో ఇప్పటికైనా సరే నేను క్రీస్తులో లేదా సంఘములో చేర్చబడాలి, రక్షణ పొందాలి అనే నిర్ణయానికి రాగలుగుతున్నామా? ఈ నిర్ణయానికి రావటమే లెక్క చూసుకోవటం. 2వ వచనం చదవండి. 2వ వచనం. ఆయన నా ప్రార్థనలకు చెవియొగ్గెను కావున. అబ్బా, అసలు ఎంత అద్భుతమైన మాట చూడండి. అసలు మనకి ఏమంటుందని చెంప పెట్టు కొట్టినట్టుగా అన్నమాట. నా జీవిత కాలమంతయు ఆయన నా మొర ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు. ఆయన క్యారెక్టర్ చెబుతున్నాడు, దానికి మనమేమి చెయ్యాలో చెబుతున్నాడు. ఆయన క్యారెక్టర్, ఆయన స్థితి ఏంటో తెలుసా? నువ్వు ఆపదలో ఉండి మొర్ర పెడితే ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. మరి దీనికి లెక్క చూసుకుంటున్నావా? జీవితకాలం అంతా ఆయనకి నువ్వు దాసుడు అవటానికి నిర్ణయించుకుంటున్నావా? ఒక్కసారి ఆ మాటలన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం మనం. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించుము అనే 3వ వచనం చదువుతున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. 2023 ఇవి మనం అనుభవించలేదా? 2023లో శ్రమలు రాలేదా మనకి? దుఃఖము రాలేదా మనకి?
పాతాళపు బంధాలు మనల్ని బంధించలేదా? అయినా సరే ఈ రోజున నువ్వు నేను సుఖంగా సంతోషంగా మరికొన్ని గంటల్లో ఇందాక ఆయన చెప్పినట్టుగా బలవంతా తెచ్చుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని అరవటానికి సిద్ధంగా ఉన్నాం కదా, సంతోషించటానికి సిద్ధంగా ఉన్నాం కదా. మరి ఒక్కసారి లెక్క చూసుకో, అన్ని మడబంధాలు నిన్ను విడిపించిన వాడికి నువ్వు ఈ రాత్రికాల సమయమున ఈ చివరి రోజున చివరి క్షణాన ఏమి ఇవ్వటానికి నిర్ణయించుకున్నావు? ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకున్నావు నువ్వు? కీర్తనకారుడైతే అంటున్నాడు, రక్షణ పాత్రను చేబూని ఆయన నామంలో ప్రార్థన చేయటం తప్ప నేనేమి చేయగలను? నేను రక్షణలోకి రావటం తప్ప ఇంకేంటి? ఆయన కోరుకుంటుంది అదే, నువ్వు నేను రక్షింపబడాలి, నువ్వు నేను ఆయనలోకి రావాలి, నువ్వు నేను ఆయన సంఘంలో చేర్చబడాలి. అది ఆయన కోరిక. అందుకు ఆయన అంత చేశాడు. లెక్క చూసుకునేది ఇక్కడే. ఆయన లెక్క ఆయన చెబుతున్నాడు. నీ లెక్క ఏంటో నువ్వు చెప్పుకో. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? సంఘంలో చేర్చబడ్డావా? లేదు సార్. మరేంటి? 2023 అంతా కాచి కాపాడండి, దేవునికి స్తోత్రం, మంచిదే. మరి ఆ లెక్కకి తిరిగి లెక్క ఏమి లేదా? రక్షణ పొందవా? ఇంకా ఎంతకాలము దేవునికి సంఘానికి దూరంగా జీవిస్తూ ఉంటావు? ఒకవేళ ఈరోజు నీ మరణదినం అయితే గనక, ఈరోజు నీ చివరి గడియలు అయితే గనక ఆయన సన్నిధానంలో నుంచొని సమాధానం చెప్పే దమ్ము నీకుందా అసలు? కాబట్టి ఈ కీర్తన ద్వారా మనల్ని మనం హెచ్చరించుకుందాము. చదువు, 4వ వచనం చదువు. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని. చదువు. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఇదే క్షేమం అంటే. ఈ రోజున నువ్వు నేను 2023 డిసెంబర్ ఈ చివరి రోజున చివరి గడియల్లో క్షేమంగా కూర్చొని ఉన్నాము. ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నాము. కొత్త సంవత్సరంలోకి వెళ్ళటానికి సంతోషంగా రెడీగా ఉన్నాము. ఇంత క్షేమాన్ని ఆయన దయచేస్తే రక్షణ పాత్రను చేబూచుకుంటానికి ఏంటి మనకి ఇంకా అడ్డంకి? ఇంకా ఏంటి బాధ? ఇంకా ఏంటి నీ సాకులు? దేవుళ్ళకి రాకుండా దూరంగా ఉండటానికి ఇంత క్షేమకరమైన జీవితాన్ని దయచేశాడు కదా ఆయన. అయితే రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, దేవుళ్ళలో ఉన్నవాళ్ళు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు, వీళ్ళ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ 2 వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళే, బాగా తెలిసిన వాళ్ళు మనందరికీ. అయితే ఆ 2 వ్యక్తుల జీవితాల నుంచి మనల్ని మనం పరిశీలించుకుంటూ కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ముగించుకుందాం. ఆ 2 వ్యక్తులు, ఒక వ్యక్తి తప్పిపోయిన కుమారుడు, బాగా తెలిసిన వ్యక్తి మనందరికీ కూడా. రెండో వ్యక్తి సంసోను, ఇంకా బాగా తెలిసిన వ్యక్తి కదా. తప్పిపోయిన కుమారుడు తెలియని వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో ఎవరో ఉండరు. సంసోను గురించి తెలియని వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో ఎవరో ఉండరు. అయితే ఆ 2 స్టోరీల దగ్గర పెట్టుకొని ఒక పాఠం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రాత్రి సమయమున. ఓకే, తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతూ లూకాసు వార్త 15:32 వచనములో ఒక మాట రాయబడి ఉంది. లూకాసు వార్త 15:32 వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. అయితే ఈ నీ తమ్ముడు ఏంటో తెలుసా? వీడి పరిస్థితి, చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇది కంక్లూజన్ మాట. ఓకేనా? ఇది కంక్లూజన్ మాట. ఈ నీ తమ్ముడు చచ్చిపోయాడురా, చచ్చిపోయి మరలా వచ్చాడు, మరలా బ్రతికొచ్చాడు. ఎంత సంతోషం మనకి. ఈ నీ తమ్ముడు తప్పిపోయాడురా కొన్ని సంవత్సరాల క్రితం, మరలా తిరిగి వచ్చాడు, కాబట్టి మనం సంతోషించాలి, అందుకు నా ఆనందం అని తండ్రి మాట్లాడుతూ కంక్లూజన్ వర్డ్స్ అవి. దాన్ని బట్టే మనం తప్పిపోయిన కుమారుడి స్టోరీ అని మనం దాన్ని చదువుకుంటూ ఉంటాం. ఓకే, సో ఆ మాటను అలా ఉంచుకుంటే కనుక ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు స్టోరీలోంచి కొన్ని హెచ్చరిక మాటలు మనం చూసుకుంటూ ముందుగా డైరెక్ట్గా నేను చెప్పేస్తూ ఉంటాను. 15వ వచనం చదువుతున్నాను. ఓకేనా? అక్కడ ఏం మాట్లాడుతుందంటే, వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
ఇప్పుడు కుమారుడు వచ్చాడు, డాడీ నా ఆస్తిలో నాకు వాటా ఇయ్యి అన్నాడు. వాటా ఇవ్వరంగా తండ్రి ఇద్దరికీ కూడాను ఆస్తిని పంచి పెట్టేశాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి మనం. అతను వచ్చి డాడీ నాకు ఆస్తిని పంచిపెట్టు అన్నప్పుడు అడగంగానే వెంటనే తీసిచ్చాడు అనుకుంటున్నారా? కాదు కదా, కూర్చోబెట్టి మాట్లాడుంటాడు కదా. అరే ఎందుకురా నీకు ఆస్తి, చిన్నోడివి, ఏం చేసుకుంటావురా, ఇప్పుడు నీకేం తక్కువైందిరా, ఇక్కడ ఇదంతా నీదే కదా, నీకేం తక్కువైంది, ఏం ఫ్రీడమ్ తక్కువైంది నీకు, ఇదిగో తిను, ఎంజాయ్ చేయి, కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయి అంటే, నో నాకు ఆస్తి కావాల్సిందే, నా వాటా నాకు కావాల్సిందే, నేను వెళ్ళిపోవాల్సిందే అని చెబితే తండ్రి ఎన్నో మాటలు చెప్పి 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 వినకపోతే చివరికి ఇదిగో నీ ఆస్తి తీసుకో అని ఇచ్చి ఉంటాడు. ప్రపంచంలో అదే జరిగింది ఎక్కడైనా. అంటే మనం ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడుతున్నామో లేదా దేవునికి ఎదురు మాట్లాడుతున్నామో, ఎప్పుడైతే మనం దేవుని చేయి విడిచిపెట్టి దూరంగా పారిపోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఆ చేసిన ప్రతిసారి కూడాను దేవుడు కూర్చోబెట్టి మనల్ని చాలా నెమ్మదిగా బుజ్జగిస్తాడు. ఏయ్ తప్పురా, అట్లొద్దురా, వెళ్ళబాకరా, మానబాకరా, ఆరాధనకు దూరం అవ్వబాకరా, సంఘానికి దూరం అవ్వబాకరా, ఇదిగోరా ప్రార్థనకు దూరం అవ్వబాకరా అని ఆయన ఎంతగానో బుచ్చగిస్తాడు. కానీ మన పనులు, మన ఆలోచనలు, మన కోరికలు, మన నిర్ణయాలు మనల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంత ఈజీగా నేను వదిలిపెట్టలేదు దేవుడు, నువ్వే లాక్కొని మరీ వెళ్ళిపోయావు. ఇక్కడ ఇది ఒక మాట నేర్చుకోవాలి. నువ్వు పారిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేదు, ఆయన నిన్ను హెచ్చరించాడు, గద్దించాడు, అయినా నువ్వు ఆయన మాట వినలేదు. రెండో మాట చూస్తున్నాను, 13వ వచనం. కొన్ని దినములైన తరువాత అతను ఏం చేశాడంటే దూరదేశం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆస్తి అంతా తీసేసుకున్నాడు, కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అక్కడంటే, నేనేమనుకుంటున్నానంటే ఆ ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని కూడాను డబ్బులోకి కన్వర్ట్ చేసి ఉంటాడు. ఆ డబ్బు మూట కట్టుకొని తీసుకెళ్ళాలి కాబట్టి. 10 ఎకరాలు పొలం ఇచ్చి ఉంటాడు, 10 ఎకరాలు తీసుకెళ్ళాడు ఎక్కడికి, అమ్మేసి పోసే డబ్బు మూట కట్టుకొని ఉంటాడు. ఆ కన్వర్షన్ కోసము, ఆ ట్రాన్సాక్షన్ కోసము కొన్ని రోజులు పట్టి ఉండొచ్చు బహుశా. అయితే ఈ కొన్ని రోజులు కూడాను వీడి పనులన్నీ చేస్తున్నప్పుడు తల్లి, తండ్రి లేదా బంధువులు, స్నేహితులు, పెద్దవాళ్ళు మరలా చెప్పుంటారు కదా అడిగి, అరే ఎందుకు అమ్మేస్తున్నావు, అరే ఎందుకు ఇలా చేస్తున్నావు, అరే ఇప్పటికైనా చెప్పిన మాట వినరా, ఏం కొంపలే మునిగిపోలేదంటే వాడు అయినా కానీ వినలేదు. ఇది రెండవ హెచ్చరిక. మూడో మాట చదువుతున్నాను, 15వ వచనం. ఆ దేశంలో కరువు రాగా, ఇప్పుడు వాడు ఆ దేశం వెళ్ళిపోయాడు, కొంత ఖర్చు పెట్టేశాడు, కొన్ని రోజులు సంవత్సరాలు అయిపోయింది, కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఉండాలి మొత్తం పోయింది, కరువు వచ్చేసింది. కరువు వచ్చినప్పుడు అక్కడ మనం చదవండి ఆ మాటలు, 15వ వచనం చదవండి. అది అంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు, మామూలు కరువు కాదు అది, ఎంత భయంకరమైన కరువు అంటే అని అర్థం చేసుకుంటే మనకి గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిను. చాలు. సో ఇప్పుడు ఏం జరిగింది, తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, తెచ్చుకున్న ఆస్తి అయిపోయింది, ఆ దేశస్తులో ఒకటి చెంత చేరాడు. ఇక్కడ నేనేం మాట్లాడుతానంటే వీడు తెచ్చుకున్న ఆస్తి ఒక్కొక్కటి 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 అయిపోయే కొద్దీ కూడాను దేవుడు వీడికి టైం ఇస్తున్నాడు. తెచ్చుకున్న దాంట్లో కొంత అయిపోయింది, హెచ్చరించాడు. ఆడికి ఆలోచన వచ్చి ఉండాలి అప్పటికన్నా, నేను చేస్తున్న తప్పు కదా అని. మళ్ళా కొంత అయిపోయింది, అప్పటికన్నా ఆలోచన వచ్చి ఉండాలా. మళ్ళా పూర్తిగా అయిపోయింది, అప్పటికన్నా ఆలోచన వచ్చి ఉండాలా. చివరికి తిండి లేక ఆ దేశస్తులలో ఒకరి చెంతకు వెళ్ళి, అరే కొద్దిగా పనిస్తారా, అరే ఎన్ని కోట్లు ఉండేవాడు వెళ్ళి పని అడుక్కునే స్థాయికి వచ్చి, అప్పటికన్నా బుద్ధి వచ్చి ఉండాలి. నేనేం మాట్లాడుతున్నానంటే దేవుడు మనం తప్పిపోతున్న ప్రతిసారి కూడాను మనల్ని గద్దిస్తూనే ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని చేయబట్టుకుని లాక్కు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనమే వినమన్నమాట. నువ్వు చెప్పేది నాకేంటి, మీరు చెప్పేది నాకేంటి అని వినకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము కదా. అక్కడ నుంచి ఇంకా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత 16వ వచనం చూడండి, 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. మనము చేసిన తప్పు మనకి తెలిసి రావటానికి, మనం ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నామో దేవుడు మనకి తెలియచేస్తాడు. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి. అప్పటికీ నీకు అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ వీడి పరిస్థితి అదే. చివరికి పందులు తినే పొట్టు తినటానికి అక్కడ కూర్చున్నప్పుడు అయినను వానికి ఏమీ దొరకనందునా అనే మాట ఉంటుంది. అక్కడ ఉందా, ఒకసారి చదువు. ఎవడును వానికి ఆ పొట్టు కూడా ఇవ్వలేదంట. ఇవ్వకపోతే అప్పుడు గుర్తొచ్చాడు డాడీ. అయితే బుద్ధి వచ్చినప్పుడు
ఇక్కడ నేను తీసుకుంటున్న అంశం ఏంటో తెలుసా? మనము ఈ 2023లో ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాము, ఎన్నిసార్లు గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు మన చేయి పట్టుకొని లాక్కొచ్చి ఉంటాడు, ఎన్నిసార్లు మీకేం తెలుసులే అని ఎదిరించి ఉంటాం తల్లిదండ్రులని, దేవుణ్ణి, వాక్యాన్ని, పెద్దలని కదా దూషించి మనం ఎంతగా దూరం అయిపోయి ఉంటాం. జరిగిన ప్రతిసారి కూడాను ఆయన నిన్ను క్షమించి గద్దించి మరలా లాక్కొస్తూనే ఉన్నాడు. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు అంటే రియలైజేషన్ వచ్చింది కదా, రియలైజేషన్ వచ్చింది. అదే బైబుల్ ఇందాక ఆయన మాట చెప్పారు, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు నేను ఏం చేస్తున్నాను, నేను చేసిన ఏంటి, నేను చేసేది ఇక్కడ అసలు కరెక్టే, మనకి రియలైజేషన్, మనల్ని మనం టెస్ట్ చేసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటే అప్పుడు మనకు తప్పేంటో అర్థమయ్యేది. ఆ తప్పు తెలిసిన రోజున నువ్వు వెనక్కి తిరిగి రావటానికి రెడీగా ఉంటే దేవుడు మరలా నిన్ను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఈ పాఠంలో మనం నేర్చుకునేది. 2023 అయిపోతుంది కదా, ఈ 2023లో ఎన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఉంటాము, దేవుని చెయ్యి విడిచిపెట్టి పోయి ఉంటాము దూరంగా. ఆయన ఎన్ని రకాలుగా నిన్ను నన్ను గద్దించి హెచ్చరించి ఉంటాడు. ఇప్పటికైనా సరే లెక్క చూసుకోవటం, అదే మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒక్కసారి లెక్క చూసుకుందాం. ఈ 2023లో ఎన్నిసార్లు ఆయన మన చేయి పట్టుకున్నాడు, ఎన్నిసార్లు మనం ఆయన చేయి వదిలిపెట్టాము, ఎన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోయాం, ఎన్నిసార్లు మన సొంత పనుల కోసం దేవుని పని పక్కన పెట్టేశాము, ఎన్నిసార్లు మన సొంత ఎంజాయ్మెంట్ కోసం విషయాల కోసము వాక్యాన్ని పక్కన పెట్టేశాము, ఎన్నిసార్లు చేసుంటాము. ఆయన అయినా కానీ ప్రేమించి నిన్ను నన్ను 2024లో ప్రవేశింప చేస్తున్నాడు. నూతన దయా కిరీటాన్ని పెడతానికి సిద్ధంగా ఉంటే ఆ ప్రేమ అర్థమైతే అయ్యో నా తండ్రి ఇంత గొప్పవాడా అని తిరిగి మళ్ళీ ఆయన దగ్గరకు వస్తావు. ఆ వచ్చే మనసు ఉంటే నేడే రక్షణ దినం, నేడే మనం మారు మనసు పొంది మరలా సెటరైట్ అవ్వాల్సినటువంటి ఇదే 2024లో నిర్ణయం మనం తీసుకోవాలి. ఏంటో తెలుసా? అయ్యా 2023లో ఇన్ని రకాలుగా నేను తప్పిపోయాను, 2023లో ఇన్ని తప్పులు చేశాను, ఇన్నిసార్లు సంఘానికి రాలేదు, ఇన్నిసార్లు వాక్యానికి దూరంగా ఉన్నాను, అయినా నువ్వు నన్ను క్షమించావయ్యా. ఎస్, కాబట్టి డెసిషన్, నిర్ణయం, 2024 యొక్క నిర్ణయం, ఇక మీదట 24లో నేను ఆ తప్పు చెయ్యనయ్యా, నేను ఇదిగో నీ రక్షణ పాత్రను చేబూని నిత్యము నీ సన్నిధానంలో ఉండటానికి నేను నిర్ణయం తీసుకుంటున్నానయ్యా అనే కమిట్మెంట్ మనలో కావాలి కదా. ఇది ఒక స్టోరీ. రెండో స్టోరీ సంసోను గురించి కూడా షార్ట్ కట్లో చూద్దాం. చూడండి, సంసోను గురించి కూడా చూస్తున్నప్పుడు 13వ అధ్యాయము 24వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. తరువాత చూడండి, ఇక మంచి మాట ఒకటి ఉంటుంది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వాదించెను, సంసోనిని ఆశీర్వాదించెను. దేవుడు అతనిని సంసోను జీవితం అంటండి ఆశీర్వాదంతో ప్రారంభమైందంట. ఎంత గొప్ప మాట! సంసోను జీవితము ఆయన ఆశీర్వాదంతో ప్రారంభమైంది, కానీ సంసోను జీవితము అలా ఎండ్ కాలేదు. ఈ చివరి రాత్రిన, ఈ చివరి క్షణాలలో మనం ఆ చివరి విషయాలు చూద్దాము. ఏమి జరిగింది సంసోను జీవితంలో? ఆయన జీవితం అయితే ఇదిగో సంతోషంగా ప్రారంభమయ్యింది, ఆశీర్వాదంతో ప్రారంభమైంది. ఇప్పుడు మనం కూడా అదే కదా మాట్లాడుకుంటుంది. 2023 జనవరి 1వ తారీఖున బహుశా మనం అలాగే సంతోషంగా మన జీవితాన్ని ప్రారంభించి ఉంటాము కదా, ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించి ఉంటాము, సంఘంగా కూడుకొని ఇదిగో ఇటువంటి కూడికతో మన జీవితాన్ని ప్రారంభించుంటాము. ఎస్, ఈ సంవత్సరమైనా సరే నేను దేవునిలో స్థిరపడాలి అని ఆనందంగా ఆయన ఆశీర్వాదాలు పొందాలని. ఇప్పుడు చాలామంది జనవరి 1వ తారీఖున కంపల్సరీగా చర్చికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు సార్? ఫస్ట్ తారీఖున మొదటి రోజు అయ్యో సంఘంలో లేకపోతే ఎట్లాగా, మందిరంలో లేకపోతే ఎట్లాగా, అసలు ఉద్యోగాలకు సెలవు పెట్టైనా సరే ఇదిగో నేను దేవుని సన్నిధానం ఉండాలి ఒక ఆలోచన. ఎస్, ప్రారంభము ఆశీర్వాదమే, ప్రారంభము ఆశీర్వాదంతో ప్రారంభమే నువ్వు కోరుకుంటున్నావు. అయితే ఈరోజు పాఠం ఎండింగ్, ముగింపు ఆశీర్వాదంతో ముగిస్తున్నామా? ముగింపు ఆశీర్వాదపూర్వకంగా ఉందా? మన ముగింపు అంత సంతోషంగా ఉందా లేదా? ఒక్కసారి లెక్క చూసుకుంటే అయ్యో
ఇన్ని తప్పులు చేసిన 2023లో, ఇన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇన్నిసార్లు ఆయన చేయి విడిచిపెట్టానా అనే ఆ భావన నీలో కలుగుతుంటే ప్లీజ్ నిర్ణయం తీసుకోవాలి. ఇక మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖ పెట్టకూడదు. మనం ఈ నిర్ణయంతో మరింత ఉత్సాహంగా 2024లో ప్రవేశించాలి. అయితే సంసోను జీవితము ఇదిగో ఆశీర్వాదంతో ప్రారంభమైంది కదా. అక్కడ ప్రారంభమైన జీవితము ఒక్క మాట మనం చూద్దాం. ఇక్కడ 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇతన్ని దేవుడు ఆశీర్వదించింది ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయటానికి, న్యాయాధిపతిగా ఉండటానికి, ఇశ్రాయేలుని కాపాడుకుంటానికి. అయితే ఇతను దేవుని మాట కాదని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక దానిని చూచి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, చదవమ్మా, వారు సున్నతి పొందని ఫిలిస్తీయుల అందుకు తల్లిదండ్రులు గద్దించారు, తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు, తల్లిదండ్రులు హెచ్చరిక చేశారు. దేవుడండి తల్లిదండ్రుల రూపంలో హెచ్చరిస్తాడు, బంధువుల రూపంలో హెచ్చరిస్తాడు, సంఘము రూపంలో హెచ్చరిస్తాడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు, పెద్దల ద్వారా హెచ్చరిస్తాడు. ఇన్ని రకాలుగా హెచ్చరించినా కానీ అయినా కానీ మన చెవికి ఎక్కదు, అయినా కానీ వినం. ఇక్కడ సంసోను పరిస్థితి, పెద్దలు అంటున్నారు, తల్లిదండ్రులు అంటున్నారు, సున్నతి లేని ఆ స్త్రీ మనకెందుకురా అంటే అతను ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు సంసోను, నా ఇష్టం, నాకు నచ్చింది, నేను ఇష్టపడ్డాను, నా కళ్ళకి నచ్చింది, మీరు చెప్పేదేంటి? నాకు నచ్చింది ఆవిడంతే. మీరు సున్నతి లేదంటారా, సున్నతి ఉందంటారా, ఫిలిస్తీన్ అంటారా, ఇశ్రాయేల్ అంటారా, నాకు ఇవన్నీ కాదు, నాకు నచ్చింది. నీ ఇష్టము దేవుని ఇష్టము, నీకు నచ్చటము దేవునికి నచ్చటము, ఏది నీ నిర్ణయము? దేవునికి నచ్చిన విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా, నీకు నచ్చిన విధంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నీకు నచ్చినట్టుగా ఉంటే, నీ తల్లిదండ్రుల ఇష్టం కాకుండా, దేవుని ఇష్టం కాకుండా నీ సొంత ఇష్ట ప్రకారము వెళితే, సంసోను నుంచి మనం అదే నేర్చుకునేది. నాకు నచ్చింది, నాకు కావాలి అన్నాడు కదా, నాకు కావాలి అన్నాడు. సరే, ఓకే. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం. 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకటిని చూచాడు. మొదటి స్టెప్లో దేవుడు వద్దనుకున్న ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. నా ఇష్టం, నా కంటికి నచ్చింది అన్నాడు. అక్కడ జీవితం పతనమైపోయింది. అయినా బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలా. మరలా తన కంటికి నచ్చిందే చేస్తున్నాడు. వేశ్యని చూశాడు, తన కంటికి నచ్చింది, కోరుకున్నాడు వేశ్యని, మరలా వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా తన జీవితాన్ని దేవుడు మరలా కిందకు తీసుకువెళ్ళాడు. రెండవ హెచ్చరిక. అయినా సంసోనికి బుద్ధి రాలేదు. మరలా అక్కడ నుంచి ఇంకో మాట చూద్దాం. 4వ వచనం. 4వ వచనం. సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహించెను, ఇష్టపడెను, కోరుకొనెను. ఆయనకి నచ్చింది దెలీలా. ఎంతమందిని? ఏంటిది? ఒక దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తి, ఆయన జన్మ పుడతంతోనే దేవుని ఆశీర్వాదంతో పుట్టినటువంటి వ్యక్తి కదా. మనకు మార్చుకుందాం. 2024 ఇదిగో ప్రార్థనతో ప్రారంభించిన మనము, ఆశీర్వాదంతో ప్రారంభించిన మనము, పాటలతో ప్రారంభించిన మనము, వాక్యముతో ప్రారంభించిన మనము, సంఘముగా కూడుకొని దేవుని సన్నిధానంలో మొదటి రోజు, మొదటి సంవత్సరం గడపాలి అని సంతోషంగా ఇక్కడికొచ్చిన మనము సంవత్సరము చివరిలో మన లెక్క చూసుకుంటే సంసోనులాగుండావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు దేవుడు నీ చేయి పట్టుకోవాలి, ఎన్నిసార్లు నిన్ను ఇంకా దేవుడు లేవనెత్తాలి కదా. ఈ రాత్రికాల సమయమున 2023 గురించి లెక్క చూసుకుందాం. మనల్ని మనం లెక్క చూసుకుందాం కదా. దెలీలా దగ్గరికి వెళ్ళిపోతే ఇక ఆవిడ మనకు తెలుసు నీ బలం దేంట్లో ఉంది, చెప్పు 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 అంటే అక్కడ మాట రాయబడి ఉంటుంది. ఎక్కడ? 16వ వచనం చదవండి. 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున ఏమైందంట? చచ్చిపోవాలనుకున్నాడంతే, లిటరల్గా. ఛీ! ఎంతమంది జీవితాల్లో 2023లో ఈ డైలాగ్ వచ్చి ఉండిద్ది?
2023లో ఎంతమంది జీవితాల్లో చచ్చిపోదాం అనుకున్నానండి, ఈ బతుకు కంటే చావు బెటర్ అనుకున్నానండి అని ఎన్నిసార్లు ఎంతమంది అనుకొని ఉంటారు? ఎందుకో తెలుసా ఆ డైలాగ్ వచ్చేది? నీకు దేవునికి కనెక్షన్ లేదు కాబట్టి, నీవు దేవుని చేయి విడిచిపెట్టావు కాబట్టి, నీ సొంత నిర్ణయం తీసుకున్నావు కాబట్టి చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన నీలో పుడుతుంది. దేవునిలో ఉంటే ఆ ఆలోచన రాదు. ఒకవేళ అనిపిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి లెక్క చూసుకో. నువ్వు దేవుని చేయి విడిచిపెట్టావు, అయినా సరే ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రేమించి నిన్ను మరలా గద్దించి హెచ్చరించి 2024 నీకు ఇస్తూ మళ్ళా అడుగుతున్నాడు, ఒక్కసారి నువ్వు నా సన్నిధానానికి వస్తే నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను. ఇప్పటికైనా అర్థమయ్యిందా? దేవుని చేయి విడిచిపెడితే చచ్చిపోవాలి అనిపిస్తుందంట, చచ్చిపోవాలనిపిస్తుందంట. కాబట్టి సంసోను ద్వారా మనం నేర్చుకుంటుంది ఇదే: దేవుని చేయి విడిచిపెడితే మరణమే, ఆశీర్వాదము కాదు. 2024 ఆశీర్వాదంతో, ప్రార్థనతో, సంతోషంగా, ఘనంగా ప్రారంభించాలనుకుంటున్నాం కదా, ప్రారంభిద్దాం. అయితే మన నిర్ణయం ఏంటి? సంవత్సరం అంతా కూడాను ఆయన చెయ్యి పట్టుకొని, ఆయన రక్షణ పాత్రను చేబూని, ఆయన నామాన్ని బట్టి మనం ఆయనలో ఎదుగుదామా? లేదా ఆ సంతోషము మొదటి రోజుకే, ఆ మొదటి కూడికే పరిమితం అయిపోయి, ఇందాక సహోదరులు అన్నట్టుగా బైబుల్ చదవటం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మాత్రం ఒకే రోజు 20 అధ్యాయాలు చదివేస్తాడంట. రాను 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 రోజుకు ఒక లైన్ చదవటానికి కూడా టైం ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఆ మాట అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. నిజమే, ఎన్నిసార్లు ఎంతమంది బైబుల్ ఈ రోజు చదవాల్సిందే బైబుల్ అనే డెసిషన్ తీసుకొని ఒక వారం అయిపోగానే మరలా గోబ్యాక్, మళ్ళీ వెళ్ళిపోతారు. బైబుల్ చదవటానికి మన దగ్గర టైం లేకపోతే ఇంకా ఏం చేస్తావండి? ఆయన ఎప్పుడు పట్టుకుంటావు నువ్వు? ఆయన చెయ్యి పట్టుకోవటం అంటే బైబుల్ చదవటమే, వాక్యంతో స్నేహం చేయటమే, వాక్యంలో ఎదగటమే. సంసోను ఆయన చెయ్యి విడిచిపెట్టి వేశ్య చెయ్యి పట్టుకున్నాడు. అందుకే చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు, చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఈ రాత్రికాల సమయమున మనల్ని మనం లెక్క చూసుకుందాము. ఒక మాట చూడండి, అక్కడ 19 వచ్చింది చూడండి, 16-19. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి, చూడండి పాపం ఎలా ఉంటుందో తెలుసా? లోకము ఎంత తీయగా ఉంటుందో తెలుసా? తన తొడ మీద పనుకోపెట్టుకొని చక్కగా తలదూతూ అలా అంటూ నిద్రపుచ్చిందంట. అబ్బా, అప్పుడు అనుకొని ఉంటాడు, సుఖం అంటే ఇదే కదా, స్వర్గం అంటే ఇదే కదా అని అనుకోని ఉంటాడు బహుశా. అయితే పాపములో ఉండ స్వర్గము, పాపములో ఉండ సుఖము, పాపములో ఉండ తీపి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు 20 వచనం చదవండి. అయితే యెహోవా అతనిని ఎడబాసెను. ఇది ఎంత గుచ్చుకునే మాట తెలుసా? దేవుడంట మనల్ని వదిలిపెడితే ఆ విషయం మనకు తెలియని కూడా తెలియదంట. మనం అనుకుంటాం దేవునిలోనే ఉండాను అనుకుంటాం, మనం అనుకుంటాం దేవునితోనే సహవాసం చేస్తున్నాం అనుకుంటాం. నాకేమండి, నేను నా దేవునిలో ఎదుగుతున్నాను కదా, నేను విశ్వాసినే కదా, నేను రక్షణ పొందాను కదా అని అనుకుంటాం మనం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు తన చెయ్యి విడిచిపెట్టిన సంగతి తెలియలేదు. ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు, ఎప్పుడు వదిలేసాడో తెలియదు. దేవుడు వదిలేస్తే సంసోను మహాబలశాలి, సింహాన్ని సింగిల్ హ్యాండ్తో చంపిన వాడు కదా. అటువంటి వ్యక్తి ఏమైపోయాడు? కళ్ళు పీకేసి కట్టేసి చచ్చిపోతే బాగుండు అనుకునే స్థితికి వచ్చేసాడు దేవుని చెయ్యి విడిచిపెట్టడం ద్వారా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని చెయ్యి పొరపాటును కూడా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు ఉండాడా ఏంటి, నాకే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. ఇందాక మనం చదివిందే, నేను నా ఈ ఇబ్బందులలో నీకు మొర్ర పెడితే నువ్వు ఆలకించావు కదా నా ప్రార్థనని. ఎస్, మనందరి ప్రార్థన ఎన్నిసార్లు ఆలకించాడు ఆయన, గుర్తులేదా? ఎన్నిసార్లు మనల్ని కాచి కాపాడాడు, గుర్తులేదా? ఇదంతా ఎందుకంటే ఈ రోజున ఇంత ఆరోగ్యంగా, ఇంత క్షేమకరంగా ఇక్కడ అందరం కూర్చొని ఉన్నామంటే ఇది ఆయన కృప కాదా? ఈ 2024 చూడలేక ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదు. మనం ఆ లిస్టులో లేం, సంతోషం. అయితే ఆ లిస్టులో లేకుండా ఈ లిస్టులో ఉన్నందుకు నీవు దేవుని చెయ్యి పట్టుకొని దేవునితో సహవాసం చేస్తూ 2024లో ప్రవేశించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం ఏంటో చూస్తావు. ఈ 2 స్టోరీల్లో ఒక కామన్ ఇష్యూ ఉంది. తప్పిపోయిన కుమారుడు,
సంసోను. వీళ్ళిద్దరు స్టోరీలో కామన్ ఇష్యూ ఏంటి తెలుసా? దేవుని నుంచి దూరం అవ్వటం ఇది కామనే. అది కూడా కాదు. వీళ్ళిద్దరూ కూడాను తనకి ఉండా దాన్ని నమ్ముకున్నారు. తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయారు. తాము ఏదనుకున్నారో అదే చేశారు. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా హెచ్చరించినా తిరిగి వెనక్కి రాకుండా వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా చేసుకున్నారు. నన్ను తప్పించమంటే సింపుల్, దేవుడు తప్పించలేడా? కానీ సంసోనికి అర్థమైపోయింది, ఛీ నా బ్రతుకు, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా నేను ఇంకా ఇంత నీచ స్థితికి వచ్చేసాను కదా, కాబట్టి దేవా చచ్చిపోతాను, ఇక నేను నీకు వేస్ట్ అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చేసాడు. కాబట్టి అతనైతే మార్పు చెంది మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. ఇతనైతే ఇక నేను బ్రతకటం అనవసరం, నా బ్రతుకు అనవసరం, దేవుడు ఇన్ని అవకాశం ఇచ్చినా నేను వాడుకోలేకపోయాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. మనందరి జీవితాలు ఈ రెండు స్టోరీలే పనిచేస్తాయి. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము, ఆయన పట్టుకొని లాక్కొస్తూనే ఉంటాడు, ఆయన క్షమిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే అన్ని అవకాశాలు కూడాను చేయి జార్చి విడుచుకుంటే, అన్నీ వదిలేసుకుంటే చివరికి మన మీద మనకు అసహ్యం వేసి చచ్చిపోతే బాగుండు అనిపించింది, ఇంకా అనవసరం నా బ్రతుకు అనిపించింది. ప్లీజ్ అలా కాదు. దేవుని చెయ్యి పట్టుకొని తిరిగి ఆయన దగ్గరకు వస్తే రెండు మాటలు. ఇంకా ఎవరైతే దేవునిలోకి రాలేదో, రక్షణ పొందలేదో, బాప్తిసం పొందలేదో, ఈరోజే మిక్కిలి అనుకూల దినం నిర్ణయించుకోండి. అలాగే ఎవరమైతే ఆల్రెడీ రక్షణలో ఉండి సంఘంలో ఉండి అనేక సార్లు పడిపోతూ మరలా వస్తూ ఉన్నామో, ఇప్పటికైనా సరే దేవుడు ఎంతగా ప్రేమించాడో మనల్ని గమనించి అర్థం చేసుకొని ఇక నుంచైనా ఒక నిర్ణయానికి కట్టుబడి దేవునిలో ఎదగాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.